రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు హేమంత్. నేను K+S ఫర్టిలైజర్స్లో అగ్రానమిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడున్న టొమాటో తోట అయితే 60 రోజులు అవుతుందండి. దీనికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రైతు మన K+S ఫర్టిలైజర్సే యూస్ చేశారు. ఒకసారి చూడండి, సైడ్ బ్రాంచెస్ కానీ, ఫ్లవర్ సెట్టింగ్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్ కానీ బాగా జరిగిందండి. ఒకసారి రైతు వివరాలు తెలుసుకొని అదేవిధంగా మన K+S ఫర్టిలైజర్స్ ఏమేమి యూస్ చేశారో తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తేనా. అన్న మీ పేరు? నా పేరు సంతోష్నా. అన్న ఏ ఊరు మీది? మాది మిట్టపల్లి విలేజ్, సిటిఎం గ్రామము, మదనపల్లి మండలము, అన్నమయ్య డిస్టిక్. ఓకే అన్న. అన్న ఇప్పుడు మనకి క్రాప్కి వచ్చేసి మీరు కంప్లీట్గా K+S ఫర్టిలైజర్స్ యూస్ చేశారు డ్రిప్ ద్వారా. అవునా? దాంట్లో ఏమేమి ఫర్టిలైజర్స్ యూస్ చేశారు, అదేవిధంగా రిజల్ట్ ఎలా ఉందన్న? అన్న రిజల్ట్ అయితే K+S బాగున్నాయినా. ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే గన మనం AMS వాడినాం ఫస్ట్ లో. ఓకే. దాని తర్వాత 319 వాడినాము. దాని తర్వాత 1261 వదిలినాము. దాని తర్వాత మనము ఈ కాయ కింద ముడ్డి మచ్చ ఇవన్నీ రాకుండా CN బోరాన్ వదిలినాము. ఓకే. అది CN బోరాన్ కానీ మనకు 1261లో బాగా సైడ్ బ్రాంచెస్ అవన్నీ బాగా వచ్చినాయి. ఓకే. దాని తర్వాత స్పెషల్ గ్రేడ్ వదలమని చెప్పేసి సజెస్ట్ చేసినారు మాకు. ముందు ఇప్పుడు వదిలినలేదు, ఈసారి వదిలినాము. వదిలిన దానికి గాను ఇది 25-10-6 ఇదన్నా. ఇది వదిలిన తర్వాత ఇంకా బాగా సైడ్ బ్రాంచెస్ ఇంకా బాగా చెట్టు అనేది బాగా వచ్చిందినా. దాని తర్వాత మనం ఇది వదిలినాము 9-40-10 అని చెప్పేసి. దీంతో అయితే కనుక కాయ దీంతో 1% బోరాన్ ఉంటుంది, 3.5% మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే కాయ బాగా సెట్ అయ్యేదానికి, మళ్ళీ షైనింగ్ వచ్చేదానికి, కాయ పిండి బయటకు వచ్చేదానికి మొత్తం అంతా బాగా హెల్ప్ చేసింది నా ఇది. తోట అయితే పర్లేదు నా, బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 60 రోజులు అవుతుంది మన కాయ సైజుకి దీనికి కొంచెం ఇది అవడానికి ఇంకంతా మనకు సెట్ అయిపోయింది కాబట్టి కాయ సైజు రావడానికి 52-34 13-045 కూడా మనము ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఇప్పుడు. ఓకే, విన్నారు కదండి రైతు మాటలు. అదేవిధంగా వేరే రైతులకైనా ఇట్లా మంచి రిజల్ట్స్ పొందాలంటే మన K+S ఫర్టిలైజర్స్ యూస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.